గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మొన్నే కదా మా అమ్మ వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఆ వీడియో ఆల్రెడీ పెడతాను, చూడండి. మధ్య ఒకసారి ఆ డోర్ తీయవా? తీ అన్నాను. ఎందుకు నువ్వు వీడియో తీస్తున్నావు? ఎందుకు మా డోర్ తీసేది? నీ గురించి అందరికి తెలియాలి కదా. ఆ డోర్ తీ ఫస్ట్. డోర్ తీస్తే తెలుస్తుంది. అవును, మరి తెలియాలి కదా. లైట్ అయ్యి ఒకసారి. ఈ గదిలాగా ఉందా అసలు? ఏంటి ఇది? డబ్బాలేంటి? రూమ్ లాగా ఉందా తల్లి? చెప్పు. ఏమన్నా ఉందా? అట్టపెట్టెలేంటి? ఇదేంటి స్టోర్ రూమ్ కన్నా ఘోరంగా ఉందమ్మా. ఇవన్నీ ఏంటి అసలు? ఇంత మెస్సీగా ఉంటుందా? ఇంత ఏ ఆడపిల్ల కూడా ఇలా ఉంచదు. డబ్బాలేంటి ఇంటి పైకప్పుకు కూడా ఆనుకుంటున్నాయి. ఇంకా 2 పెడితే ఆనుకుంటాయి అన్నమాట. స్లాబ్కు కూడా చూడండి గాయస్. మీ మేడం చెప్పే మాటలు మీరు ఇలాగా పేర్చి పెట్టుద్ది. పరువా? వీటిల్లో నీ సామాన్లు కూడా నీదే చూడు. ఎందుకు? ఆ ఒక్కటే కదా నాది, మిగతా అన్ని నీయే కదా. కాదమ్మా, ఈ సంతంతా నీదే కదా. ఈ సంతంతా నా పొట్టలోనే పోతుందా? ఇంకెవరికి వండి పెట్టట్లేదు నేను. చెప్పు. సరే, అందరికి వండుతున్నాను కదా. ఈ షో ఆఫ్ ఎందుకు చేస్తున్నావు? నన్ను ఎందుకు బదలాం చేస్తున్నావు చెప్పు. మీకేం బదలాం చేయట్లా, జనాలకి చూపిద్దాం అనేసి. అందరి ఇల్లు ఇలాగే ఉంటాయి. ఏం ఉండవు, నీట్ గా చేసుకుంటారు ఆడపిల్లలు. నేనేమో నీట్ గా చేయటం, నువ్వు ఈ రకంగా పేర్చి పెట్టడం. చూడండి ఎలా ఉందో ఇల్లు. ఒక రూము ఏంటి, ఒక స్టోర్ రూమ్ చేసేసింది మొత్తానికి. అమ్మ అవును, అవన్నీ బట్టలు ఇవే కదమ్మా ఉన్నవి, అంత ఏం లేదు. ఆ బట్టలు చూడండి ఎంత కాస్ట్లీ బట్టలు అవి. 5,000 పెట్టి కొన్నది ఒక గాగ్రా. అది అలా పెట్టుకుంటారా ఎవరన్నా? అది బాను వేసుకుంది. నేనేమి బాను వేసుకుంటే నీకు బాధ్యత లేదా? ఇంకా అన్ని బాధ్యతలు లేదే తీసుకోవాలా? ఏం చేస్తావేంటి? తొడిగా పడేసామా వెళ్ళిపోయావా? దాని పని అది. ఇవన్నీ బట్టలే, మరి ఏం చేస్తావు? ఇల్లు ఖాళీ చేయమన్నాడు అనుకో, ఇవన్నీ సంకలో పెట్టుకొని వెళ్ళిపోతావు. తలను పెట్టుకొని వెళ్ళిపోవాలి మూటలు కట్టుకుని. నాకు అవన్నీ తెలీదు. నేను కాశీ వెళ్ళి వచ్చేలోపు నువ్వు నీట్ గా రూమ్ సర్ది పెట్టకపోతే అప్పుడు చెప్తా. వారంలో ఎలా అయిద్దమ్మా? వారంలో చేసేయాలి. నాకు అవన్నీ తెలీదు. నేనైతే నేను వచ్చేలోపు నీట్ గా ఉండాలి. రూమ్ లాగా ఉంచు. బై బై. ఓకేనా? మా అమ్మ అంత వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత కూడా నేను రూమ్ సదరలేదు అనుకోండి, ఇంకోసారి ఆర్డర్స్ వస్తే అస్సలు తీసుకోదు. ఆర్డర్స్తో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తుంది. సో అందుకని ఇప్పుడు అన్నీ మూసుకొని రూమ్ సదరాల్సిందే ఖచ్చితంగా. మా అమ్మ వచ్చేలోగా సర్ప్రైజ్, ఆవిడేం సర్ప్రైజ్ అవ్వదు, నేను అలాగే ఫీల్ అవుతాను. యాక్చువల్గా నేను రూమ్లో ఏమేమి వీడియో స్టార్ట్ చేస్తే చాలు గైస్, నిజంగా ఈ కీ గోల్ ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. చస్తున్నాను గోలతో. సరే ఓకే. రూమ్లో ఏంటి అంటే యూస్ఫుల్ థింగ్స్ అయితే కొనుక్కున్నాను నేను. అవన్నీ కూడా సగ్రిగేట్ చేయలేదన్నమాట, అందుకే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూపిస్తాం ఏంటి అని కూడా. ఆ డబ్బాల్లో కూడా ఓపెన్ చేసి మరీ చూపిస్తాం మీ అందరికీ, సరేనా? మీకు కూడా యూజ్ అవుతాయి కనుక తీసుకుంటారు కదా అని చెప్పి. సరే చూపిస్తూ మాట్లాడతారండి. ఇవి గైస్ ఈ 2 పెద్ద డబ్బాలు ఇవి కూడా ఉన్నాయి. ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. కింద మొన్నే తీసుకొచ్చి అన్ని పడేసాం, అవన్నీ తీయాలి. మా చెల్లి బర్త్డే రోజు ఊది పెట్టింది. ఇవి గాలి పోవట్లేదు గైస్, ఏం చేయాలో కొంచెం చెప్పండి. మా చెల్లి బట్టలన్నీ లోపల పెట్టాలి ఇప్పుడు ఇవన్నీ. సో ఇంతే, ఇది మాత్రమే మనం క్లీన్ చేయాల్సిందే. ఖాళీ డబ్బాలే గైస్, పడేయాలి. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ నాన్ స్టిక్ సెట్ తీసుకున్నాం అనమాట. ఈ 3 వస్తాయి. యాక్చువల్గా పెన్నం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ 3 సెట్ ఆఫర్లో ఉందన్నమాట. ఇది ఎక్కడ తీసుకున్నాం? లులు మాల్లో తీసుకున్నాం. 4,390 రూపీస్ ఏదో ఉంటే మాకు 2,205 ఏమో వచ్చేసింది. 50% ఆఫ్ ఏదో నాకు గుర్తులేదు. ఆఫర్లో వచ్చింది గైస్. ఇది లులు మాల్లో తీసుకున్నా. ఇప్పుడైతే ఆఫర్ లేదులేండి, ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కుంటారని చూపిస్తున్నా. దీనికైతే లిడ్ కూడా వచ్చింది జాలీగా. సో ఇది 3 సెట్ పీస్ అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో ఆల్రెడీ ఈ సెట్ ఉంది, బట్ అయినా ఎందుకు తీసుకున్నామంటే పూజలు అప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంతా మనకి ఫెస్టివల్ కదా, సో ఆ టైంలో అప్పుడు అంతా వెజ్ వండడానికి. నాన్ వెజ్ వండేవన్నీ పాడైపోయాయి, వెజ్ వండేవన్నీ ఇప్పుడు వాడుతున్నాం. మళ్ళీ సపరేట్గా వెజ్ కోసం తీసుకున్నాం అనమాట. అమ్మ ఎప్పుడు కూడా సపరేట్గానే చేస్తుంది, ఎందుకంటే వీక్లో 4 days ఓన్లీ వెజిటేరియనే. మేము ఏదో తినాలి కదా అని అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాం, అందుకోసం తీసుకున్నాం అనమాట. ఇది ఇంత ప్రైస్ పడింది. ఇంకోటి వచ్చేసి ఇది అంతా మా పిల్లల ఫుడ్ అన్నమాట. కుక్క బిస్కెట్లు, కుక్క చాక్లెట్లు, కుక్కలు అనకూడదు, నా పిల్లలు బిస్కెట్లు చాక్లెట్లు డబ్బా. ఇది కూడా కొంచెం సగ్రిగేట్ చేసి సదరాలి. ఇవన్నీ సదరడానికి ఇప్పుడు ఈ రోజు ఈ రూమ్ పెట్టుకున్నాం అనమాట. మెయిన్ థింగ్స్ చూపిద్దామని చెప్పి చూపిస్తున్నా మీకు గైస్. ఇది ఇంకొక బాక్స్ అనమాట. ఈ బాక్స్ లో వచ్చేటప్పటికి లైట్ గైస్, లైట్ తీసుకున్నా. అంటే మనకి సైడ్ స్టాండ్ లైట్స్ ఉంటాయి కదా, దీని పిక్చర్ కూడా నేను సైడ్ కి యాడ్ చేస్తా. ఆ లైట్ తీసుకున్నాం అనమాట. ఇది తీసుకొని కూడా మోర్ దెన్ 7 months అవుతుంది గైస్. ఇప్పటి వరకు ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు, బికాస్ ఎందుకంటే పెడదాం ఒక ప్లేస్ సెట్ చేద్దాం అని లోగా ఇంకా అయిపోయింది. ఇది నేను చాలా తక్కువ ప్రైస్ కి తీసుకున్నా, అరౌండ్
12 to 1300 లోపే తీసేసుకున్నా. చాలా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నాకు. చూపిస్తాను మీకు. మంచిగా ప్యాకింగ్ అయితే బాగా చేసి పంపించారు. ఇలా వస్తుంది అనమాట. మనకి ఇది ఇచ్చారు. లైట్ అంతా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఇది మాత్రమే ఇచ్చారు. ఇదైతే బాగుంది. దీనికి కూడా మంచిగా ర్యాప్ చేసి ఇచ్చారు. క్లాత్ తో ఉందనుకుంటా ఇది. దీన్ని మంచిగా కవర్ అదంతా ర్యాప్ చేసి ఇచ్చారు. ఇలాంటివి మనకి సపరేట్ గా దొరికినా మనం స్టాండ్ చేసుకుని స్టైల్ చేసుకోవచ్చు అనమాట. అసలు ఎలా ఉంటుందో అని చూసాను, బట్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా యూజ్ అయిద్దేమోనని పెడతాను. చాలా తక్కువ ప్రైస్ కి తీసుకున్నాను. ఇప్పుడు మాత్రం అంత తక్కువ ప్రైస్ లేదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో చాలా టైప్స్ కూడా ఉన్నాయి. ఇది నేను తీసుకోవడానికి ఫస్ట్ ఐకియా వెళ్ళా. ఐకియాలో వాచిపోయే రేట్లు అనమాట. నేను అంత పెట్టాలనుకోవట్లేదు, ఎందుకంటే బికాస్ మాది రెంట్ హౌస్. ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాలి అన్నప్పుడు బ్రేకేజ్ ఏదైనా అయినా ఇట్స్ ఓకే అన్న ఫీలింగ్లో ఉంటే నేను తీసుకుంటా ఏదైనా. ఇంకోటి వచ్చి 3 స్టూల్స్. నాకు ఈ స్టూల్స్ చూసే నాకు నచ్చింది. కొన్ని అయితే ఐరన్వి అది కూడా ఉన్నాయి. నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే అమ్మవారిని కూర్చోబెట్టడానికి కానీ పూజలు ఎక్కువ చేసుకుంటాం కానీ దానికి కూడా యూజ్ అయ్యేలా నేను తీసుకున్నాను అనమాట. ఇలా 3 స్టెప్స్ వస్తాయి. చూసారా, ప్యాకేజ్ కూడా ఓపెన్ చేయాల. స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇది ఏమంతా ఇరిగిపోయి డెలికేట్గా ఏం లేదు, స్ట్రాంగ్గానే ఉంది. సో ఇలా వస్తుంది అనమాట. ఇది తీసుకొని మోర్ దెన్ 6-7 months అవుతుంది, బట్ అసలు ఫిట్టే చేయలేదు. ఇది చెయ్యాలి ఫైనల్గా ఈ రోజైనా. ఒక కార్నర్కి సెట్ చేయాలి. యాక్చువల్గా నా రూమ్లో చేద్దాం అనుకుంటే సేమ్ ఇలాంటిది ఐకియాలో తీసుకున్నాం అనమాట. అది పెట్టేసాను లోపల. సో దాని పక్కన స్పేస్ లేదు. సో అది సెట్ అయిద్దా లేదా, లేకపోతే ఏదైనా స్టూడియో రూమ్ లాగా అనుకుంటున్నాను, కానీ ఇదంతా పెట్టడానికి స్టూడియో రూమ్ సరిపోవట్లేదు. సో యా, ఇదొకటి. కానీ చాలా బాగా వచ్చింది క్వాలిటీ కానీ అంతా. కానీ మీకు కావాలి, కొంచెం ఇంట్రెస్టెడ్ మీరు అన్నప్పుడు తీసుకోండి. మీకు అవసరం, నీడ్ ఉంది, చాలా బాగుంది, తీసుకోవచ్చు అంటే మాత్రం తీసుకోండి. సో ఈ 2 చూపించేసాను కదా, ఇంకా ఉన్నాయి. ఇంకా వచ్చి డోర్ కర్టన్స్ అనమాట. ఇవన్నీ డోర్ కర్టన్స్ గైస్. ఇవి కూడా తీసుకొని 8 months పైనే అవుతుంది. యాక్చువల్గా ఇది లోపల పెట్టాలి. నాకు డోర్ కర్టన్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. బోల్డ్ అన్ని డోర్ కర్టన్స్ ఉంటాయి. ఇదైతే ఇప్పుడు వస్తుంది కదా 3D కైండ్ ఆఫ్లో, ఆ డోర్ కర్టన్స్ అనమాట. నాకు చాలా లైట్ కలర్స్ అంటే భలే ఇష్టం. సో ఏది తీసుకున్నా సరే విండోకి తీసుకుంటా, డోర్కి తీసుకుంటా. మా ఇంట్లో చాలా విండోస్, డోర్స్ ఉంటాయి, బట్ మినిమం 2 అయితే తీసుకుంటా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. క్వాలిటీ కూడా బాగుంది. దీని లింక్ అంతా నేను ఇచ్చేస్తాను. దీని అసలు ఎలా ఉంటుంది లుక్ అనేది కూడా చూపిస్తాను. ఇది కూడా అంతే. ఇది దేంట్లో తీసుకున్నాను గుర్తులేదు. దీని లింక్స్ కూడా ఉంటే పెడతాను. మోర్ దెన్ ఇవి 2 sets అనుకుంటా తీసుకున్నా. సో యా, సపరేట్గా కూడా తీసుకున్నా. నాకు ఈ గ్రే కలర్స్, ఇలాంటి లైట్ కలర్స్ అయితే బాగుంటాయని చెప్పి తీసుకున్నా. ఇదంతా డోర్ కర్టన్సే గైస్. సో ఇదంతా డోర్ కర్టన్స్. ఇవైతే ఇప్పుడే తీసుకున్నా, పెట్టాను ఇక్కడ. సో ఇవన్నీ డోర్ కర్టన్సే. ఇవన్నీ కూడా ఇంకా కింద ఉన్నాయి. ఇవన్నీ డోర్ కర్టన్సే. చూసారు ఎన్ని డోర్ కర్టన్స్. అన్ని పేస్టల్ కలర్స్ అన్నీ చూడండి. ఇంకోటి వచ్చేసి స్టూల్ గైస్. ఇది కూడా అంతే. పూజ గదిలో సైడ్కి అంటే ఆయిల్, ప్లేట్ ఇవన్నీ దేవుడికి తీసుకెళ్ళి పెట్టడానికి అమ్మకి కంఫర్ట్ ఉంటుందని తీసుకున్నాను అనమాట ఈ స్టూల్ కూడా అరౌండ్ 500 అలా వచ్చేస్తుంది. సో దీనికి స్టిక్స్ కూడా ఇస్తారు. ఇదంతా పెట్టాలి, కానీ నేను చెప్పాను కదా బద్దకిష్టిని అనమాట. ఇలా మనం ఫిట్ చేసుకొని పెట్టేసుకోవడమే గైస్. ఇలా ఉంటుంది గైస్. ఇది ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకుంటే రౌండ్గా ఉంది. యాక్చువల్గా దీంట్లోనే ఇంకొక టైప్ కూడా ఉంది నా దగ్గర. ఐ మీన్ ఇలాంటివి 2 వైట్ ఉన్నాయి, ఇంకోటి బ్లాక్ అనమాట. ఇది అమెజాన్లో తీసుకున్నా. సో ఈ 2 అమెజాన్లోనే తీసుకున్నాం. కొంచెం అయ్యో టైట్ చేయలేదు. ఈ 2 ఇలా ఉంటాయి అనమాట, డిఫరెంట్గా. ఇది కొంచెం ఇలా స్క్వేర్, ఇలా ఇది రౌండ్గా ఇలా ఉంటుంది. సో 2 తీసుకున్నా. ఇంకా ఏంట్రా అంటే ఇది దాని డబ్బా కదా. ఇవి డోర్ కర్టన్స్. అబ్బా, నా దగ్గర డోర్ కర్టన్స్ కలెక్షన్ అయితే ఫుల్ చాలా ఉంటాయి. నాకు చాలా ఇష్టం డోర్ కర్టన్స్, బెడ్షీట్స్ ఎస్పెషల్గా అంటే చాలా ఇష్టం. ఇది షార్ట్ వీడియోలో చూద్దాంలే. మింత్రా పార్సల్ ఒకటి అనమాట. ఇవి కూడా ఫ్లవర్స్ గైస్, ఈ డెకరేషన్ ఫ్లవర్స్. ఇదంతా ఇక్కడ కాదు, నేను వేరే ఫ్రెండ్ త్రూ వేరే కంట్రీ నుంచి తెప్పించుకున్నా. ఇవి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అవైలబుల్ ఉన్నాయి, కానీ ఇవి కావు. పాత ఎప్పుడో ఒక 10 years 11 years బ్యాక్ గైస్. ఇవన్నీ ఇక్కడివి కావు అనమాట. ఇవి మాత్రం ఇక్కడివి. సో ఇవి నేను పెట్టాను, కానీ సోదిలా వచ్చాయి. రిటర్న్ చేద్దాం అనుకొని డేట్ అయిపోయింది. సో ఇవి అయితే మూడో ఏమో వచ్చాయి గైస్. 4 వచ్చినట్టున్నాయి. ఇలా 5 కలర్స్ వచ్చాయి. ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. సర్లే బాగానే ఉంది కదా, దేనికైనా యూజ్ అయ్యిద్ది అన్నట్టు పెట్టాను. దీని లింక్ కూడా ఇచ్చేస్తాను. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నా. ఇది వచ్చి నా ఇయర్ రింగ్ బాక్స్ అనమాట. అయ్యో, నా దగ్గర ఎంత జ్యువెలరీ ఉన్నా నాకు సరిపోదు. ఇవి వచ్చి నా కొత్త టాప్స్. నాకు ఎంత బద్ధకం అంటే ఏదైనా తీస్తే అక్కడే పెట్టేస్తాను అనమాట. పెడదామని. సో దీని ట్యాక్స్ కూడా చూడండి. ఎన్ని బట్టలున్నా నాకు సరిపోవు, ఎందుకంటే నాకు బట్టలు అంటే పిచ్చి గైస్. చాలా ఇష్టం నాకు బట్టలు. సో గయ్య స్టార్ ఐటమ్ గైస్. ఇదైతే తీసుకొని మోర్ దెన్ 9 months అవుతుంది అనుకుంటా గైస్.
నాకు నిజంగా కొంచెం కూడా సిగ్గులేదు. ఇలాంటివి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాను, ఎందుకు యూస్ చేయనో కూడా నాకు తెలియదు. అందుకే మా అమ్మ ఊరికనే తిట్టిద్ది. యూస్ చేసేవైనా తీసుకో మంచిగా అనేది, కానీ మనకేంటంటే చూసిన వల్ల మన ఇంట్లో ఉండాలనే రకం. 10 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టే బ్యాచ్ గైస్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే స్టూల్స్ వస్తాయి కదా గైస్, 2 కొంచెం డెకరేషన్ ఐటమ్స్ చేసుకోవడానికి కానీ అట్లాంటి స్టూల్స్. నేను చెప్పాను కదా రీసెంట్గా ఐక్యాలో వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ నాకు కనిపించాయి. వచ్చి నేను మళ్ళీ గూగుల్ చేసి ఆన్లైన్లో అన్నీ తీసుకున్నాను అనమాట. దీనికి ఈ వైట్ కలర్, దానికి ఇది వైట్ కలర్, సో సెట్ అయ్యిద్ది అన్నట్టుగా నేను సైడ్ కార్నర్స్ కింద తీసుకున్నాను అనమాట. కానీ అక్కడ ఆల్రెడీ ఒక ఇది ఉంది, బెంచ్ ఉంది, అది అలాగే పెట్టేసా. మా మమ్మీ రూమ్లో అయినా షిఫ్ట్ చేయాలి. ఇలా ఉంటుంది గైస్. దరిద్రం ఏంటంటే ఇవి ఓపెన్ కూడా చేయలేదన్నమాట. దీని ఫుల్ పిక్చర్స్ అంతా నేను సైడ్కి యాడ్ చేస్తాను. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను గైస్. ఇలా ఉంటుంది, మీకు కనిపిస్తుందా? ఇది కొంచెం సౌండ్ అర్థమవుతుంది కదా, ఏమో గైస్ ఇది స్టీలో ఐరనో నాకు తెలీదు. ఇలా సౌండ్ వస్తుంది కదా, అది ప్లాస్టిక్ కాదు అని అర్థం. ఓకే, నేను ఎందుకు ఇది తీసుకున్నానంటే ఇక్కడ ఫ్లవర్స్ మొక్కలు అలాంటివి పెట్టడానికి, దీనిపైన ఏదైనా పెట్టడానికి తీసుకున్నాను అనమాట. సో ఇక్కడంతా వైట్ సేమ్ స్టూల్ మెటీరియలే వస్తుంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇదంతా ఓపెన్ చేయలేదు. స్ట్రాంగ్గానే ఉంది. ఇలా ఉంటుంది ఓవరాల్. ఇది పెద్ద స్టాండ్ అనమాట. ఇది ఒక పెద్ద స్టాండ్, ఇంకోటి వచ్చి చిన్న స్టాండ్. సేమ్ 2 ఒకేలా ఉంటాయి. ఇది చిన్న స్టాండ్, బుడ్డ స్టాండ్ అనమాట. సో సేమ్ టు సేమ్ ఇది కూడా అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 2 ఒకటే. బట్ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో రావడం వల్ల కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట ఇంట్లో. తీసుకున్నా. ఇది ఎంతవరకు అంటే వాడలేదు కాబట్టి ఇప్పటి వరకు దీని స్థితిగతులు ఏంటి అని నేను చెప్పలేను. ప్రస్తుతానికైతే క్వాలిటీ బాగానే ఉంది, మంచిగానే వచ్చింది. నాకు ఇది అరౌండ్ 4500 అలా పడింది గైస్. సో దీనికంటే తక్కువ ఇలాంటివి ఏదైనా వస్తే నాకు చెప్పండి, అక్కడ కూడా వెళ్ళి షాపింగ్ చేస్తాను నేను. సో ఇదొక ఇవ్వడానికి రిటర్న్ ఆప్షన్ లేదు గైస్. ఓకే, డేట్ అయిపోయింది. ఇవన్నీ నేను ఏదో ఆర్డర్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చాను. నాకు ఏదైనా నచ్చితే ఇంకా అది ఉండిపోవాల్సిందే ఇంట్లో. సో చెప్పాను కదా నాకు డోర్ కర్టన్స్ ఇష్టమని. ఎంత ఇష్టమో మళ్ళీ చూపిస్తా. ఈ డోర్ కర్టన్స్ గైస్ రీసెంట్గా మేము చార్మినార్ రీసెంట్గా కాదు గైస్ 5-6 మంత్స్ ఈజీగా అవుతుంది. ఆ చార్మినార్ దగ్గర తీసుకున్న బెడ్షీట్స్ గైస్ ఇవి. చార్మినార్ దగ్గర తీసుకున్న డోర్ కర్టన్స్ గైస్ ఇవి. చెప్పాను నాకు లైట్ కలర్స్ ఇష్టం అని. ఎన్ని ఉంటాయో మా ఇంట్లో గోల్డ్ కలర్, బట్ నేను ఎలాంటి టైప్ అంటే ఆ కలర్లో ఈ వేరియేషన్, ఇలా చమ్కిలు రాలేదు, ఇలా వైట్ టెక్స్చర్ రాలేదు అనే అమ్మాయి అనమాట. సో ఇది కొంచెం గోల్డ్ లైట్ షిమ్మరీ వచ్చి వైట్ ఇది వస్తుంది, కొంచెం పెయింటింగ్ టైప్లో ఉందన్నమాట. బాగుంది. ప్రైజింగ్ అంతా అసలు నాకు గుర్తులేదు గైస్. లింక్ ఏదైనా ఇలాంటి సిమిలర్ ఉంటే నేను షేర్ చేస్తాను. సో ఇది తీసుకున్నాను గైస్. నాకు ఇది భలే నచ్చింది. బాగున్నాయి కూడా కొంచెం డిఫరెంట్గా. సో ఇది తీసుకున్నాను. ఆల్రెడీ గోల్డ్ కలర్వి చాలా షేడ్స్ ఉన్నాయి ఇంట్లో, బట్ స్టిల్ ఐ లైక్ ఇట్. గోల్డ్, బిస్కెట్ కలర్, వైట్ ఇట్లాంటివి ఇష్టం. వైట్ అయితే నా పిల్లలు నాశనం చేస్తారు, అయినా సరే నాకు వైట్ అంటే ఇష్టం. సో ఇది వచ్చేసి ఒక పిస్తా గ్రీన్ అంటారు కదా, పిస్తా గ్రీనేనా ఏమో గైస్, ఈ కలర్ కాంబినేషన్ ఏదో ఒక గ్రీన్ గైస్. ఈ గ్రీన్లో ఇలా గోల్డ్, మళ్ళీ గోల్డ్ అండ్ వైట్ సమ్ ఇట్లా వచ్చింది. ఇది ఏంటంటే చాలా లాంగ్ కర్టన్స్, 9 feet డోర్ కర్టన్స్ అనుకుంటా ఇవి. సో ఇది తీసుకున్నాం. ఇది 2 తీసుకున్నాం. దీంట్లో షార్ట్ అడిగాం, అంటే విండో కావాలి కదా అని, లేవని చెప్పాడు. సో మరి ఇంకా దీనికోసం నేనే వెతుక్కోవాలన్నమాట. ఇది ఒక సెట్. అంటే ఈ డిజైన్ ఎలా వచ్చిందంటే పైనేమో గ్రీన్ వచ్చింది గైస్, ఇలాగా గ్రీన్ ప్రింట్ వచ్చింది. కింద అంతా ఏంటి అంటే ఇలా ప్లెయిన్, ఇలా వైట్, మళ్ళీ మధ్యలో ఏం రాలేదు, మళ్ళీ ఎండింగ్కి ఇలా వచ్చింది. డిజైన్ చాలా బాగుంది. అన్నిటికంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. ఇది అసలు నాకు అడ్రస్ ఇదంతా నాకు తెలియదు గైస్, అక్కడ అలాడుతూ ఉంటారు కదా. సో అక్కడ నాకు నచ్చాయి. 2-3 చోట్ల చూసా, క్వాలిటీ బాగాలేదు. ఇంకా ఒక షాప్లో చూస్తే క్వాలిటీ బాగుంది, ప్రైస్ కూడా తక్కువగానే ఉందన్నమాట. వాడు ఏ కాన్సెప్ట్తో అమ్ముతున్నాడు అంటే సేల్ అయిపోవాలి నా దగ్గర సరుకు అంతా, పక్కన వాళ్ళ ప్రైస్ కంటే నేను తక్కువకే అమ్ముతా అన్న మైండ్ సెట్తో చాలా చిన్న కిడ్ అనమాట. అబ్బాయిని చూసి నాకు ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను, కానీ తీసుకోవాలన్న ఇంటెన్షన్తో వెళ్ళలేదు అక్కడికి యాక్చువల్గా. సో నాకు అలాంటి వాళ్ళైనా కొంచెం ముసలోళ్ళైనా అలాంటి వాళ్ళ దగ్గర నేను షాప్ చేస్తూ ఉంటాయి యూజువల్గానే. నేను చార్మినార్ కానీ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు షాపింగ్ అది ఇది సోది ఏం పెట్టుకొని జస్ట్ వెళ్ళి ఫుడ్ తిని హ్యాపీగా తిరిగి అలిసిపోయి వస్తా అంతే తప్ప నేను షాపింగ్ అదంతా అసలు ఏమి చేయను. ఆన్లైన్లో చేసుకుంటే హ్యాపీగా వాడే ఇంటికి ఇచ్చేస్తాడు. ఇది వరకు మాత్రం ఆఫ్లైన్లో చేసేదాన్ని, కానీ ఇప్పుడు ఏమో ఎక్కువగా ఆన్లైన్లో చేస్తున్నాం. ఇంకా ఇదంతా ఏంటి మా చెల్లి సంత అనమాట. మా చెల్లి సంత అంటే మా చెల్లి బర్త్డేకి అంతా తీసుకున్నాం. ఇదంతా పైన పడేయాలి, బట్ ఎవరిదైనా బర్త్డేస్ అలా ఉంటే ఇచ్చేద్దాంలే, ఎందుకు ఇంట్లో ఉండి వేస్ట్ కదా అని నేను చూస్తున్నా. ఇదొకటి సగం చదివేసాను, సగం ఉంది అంటే సగం చదరలా బయటికి తీసుకెళ్ళి పెట్టగానే ఖాళీ అయింది రూము. సో మా చెల్లి లాస్ట్ టైం బర్త్డేకి వేసుకుంది. ఇది కూడా అంతే గైస్, 5 years బ్యాక్ ఎవరైనా గిఫ్ట్ చేశారు కుట్టించి, మరి డబ్బులు తీసుకున్నారులేండి.
అంటే ఎవరు గిఫ్ట్ చేయరు గైస్, నాకు నేనే గిఫ్ట్ చేసుకుంటాను. సో అందుకే అలా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఈ చున్నీ కూడా అంతే, దేనికైనా వాడొచ్చు అని ఎదవ తెలివితేటలతో అవి ఇవి అన్నీ సపరేట్ కలర్స్ తీసుకున్నా, బట్ స్టిల్ వాడట్లేదు. ఇది కూడా అంతే, ఫుల్ డబ్బులు పెట్టి తీసుకున్నా. ఫైనల్గా మా చెల్లి వేసుకుంది. సో ఇది ఏంటి మైనస్ అంటే ప్రాబ్లం మొత్తం చమ్కి అంతా రాలేదు. నాకు ఇలాంటి వేసుకోవాలంటేనే చిరాకు. సర్లే ఇంకా పాప అది వేసుకుంటాను అందని ఇచ్చేసేదానికి. ఇంకా ఉన్నాయి గైస్ కింద డ్రెస్సెస్ అంతా ఉన్నాయి, బట్ ఇవన్నీ మనం ఏం చేయలేము ఎందుకంటే డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి నా దగ్గర. వేసుకోవడానికి నాకు బతకం, అంతే గైస్. ఇంకా కొన్ని ఉన్నాయి, సదిరేయాలి. నా బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తున్నారు కదా, ఇంకా అవన్నీ ఇప్పట్లో అవ్వదు. రోజుకొచ్చి కొంచెం చదువుకుంటాను. కొత్తగా చూసే వాళ్ళు పిచ్చిదని అనుకో, అమ్మో ఎందుకైతే ఇచ్చిన భయం వేస్తుంది గైస్. చాలా బోర్ అయిపోతుంది. ఏం లేదు, ఆల్రెడీ నేను రూమ్ అంతా క్లీన్ చేసింది, సదిరిందంతా చూపించాను. ఇంకొకటి బెస్ట్ థింగ్ మీకు చెప్పాలి అనుకుంది ఏంటి అంటే, ఇలాగా బ్యాగ్స్ గైస్. ఇలాంటి బ్యాగ్స్లో నేను ఏం చేస్తానంటే, మొత్తం ఇవన్నీ దుప్పటాస్ అనమాట. ఇవన్నీ కొంచెం మంచి పార్టీ వేర్ దుప్పటాస్ మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇట్లా నేను నీట్గా ఫోల్డ్ చేసి అంతా పెట్టేస్తాను అనమాట ఇలాగా. సో నాకు కావాల్సినప్పుడల్లా కనిపిస్తాయి, సేమ్ టైం మనకి క్లారిటీ ఉంటుంది. నావన్నీ నేను ఎక్కువ ఎందుకురా నాకే ఇలా జరుగుతున్నాయి అన్నీ తీసేస్తే అయిపోతుంది గైస్. మా జీవితం ఎన్ని కష్టాలు తెలుసా నాకు, నేను ఎన్ని చేసుకోవాలండి అంత చిరాకు. అలాంటప్పుడు ఎందుకు అమ్మాయిని కొనుక్కున్నారని ఏదో కామెంట్లో పెట్టకండి. ఎందుకంటే బికాస్ నేను ఆర్టిస్ట్ని కాబట్టి నాకు కొన్ని డల్ సీన్స్ ఉంటే హడావుడిగా రెడీ అయ్యే ఉంటే, అలాగే మల్టిపుల్ సీరియల్స్ చేశాను కాబట్టి ఎక్కువ బట్టలు ఉంటాయి. ఎందుకంటే ఒక సీరియల్లో వాడినవి ఇంకో సీరియల్లో వాడకూడదు కాబట్టి నా దగ్గర చాలా బట్టలు ఉంటాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్, నాకు బట్టలు అంటే చాలా ఇష్టం. ఎకేషన్ వస్తే తప్ప వేసుకోను, అయినా సరే ఎకేషన్కి తగ్గట్టుగా బోల్డ్ అని బట్టలు కావాల్సిందే నాకు. సో ఇలాంటివి బ్యాగేజెస్ ఉంటాయి మనకి ఆన్లైన్లో. నేను ఇవన్నీ అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. వీటన్ని లింక్స్ అన్ని నేను ఇస్తాను మీకు అవసరం అయితే. ఎందుకంటే ఇట్లాంటివి ఎక్కువ బట్టలు ఉన్నాయి అన్నప్పుడు ఏంటంటే ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎలా పెట్టానో అవి కూడా చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ ఈ రూమ్ నేను సదిరి కూడా మోర్ దెన్ 1.5 year 2 years అవుతుంది అనుకుంటాను నియర్ బై. సో మళ్ళీ అంటే మధ్యలో సదురుతున్నాను, బట్ స్టిల్ కొత్త సరుకు ఇప్పటి వరకు చూపించినవన్నీ కొత్తవి అనమాట. అంటే మోర్ దెన్ 8 months 7 months బ్యాక్ తీసుకున్నవన్నీ చూపించాను. సో చూపించడానికి ఏం లేదు, ఇదంతా ఒక స్టోర్ రూమ్. అంటే శాండిల్స్ అన్నీ ఉంటాయి గైస్ ఈ రూమ్లో. ఎస్పెషల్గా నా షూటింగ్కి సంబంధించిన స్టఫే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం కాస్ట్లీవి అవి ఉంటే అప్పుడప్పుడు డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటాను 1 yearకి ఒకసారి. అలాగా 2 years అయిపోయింది, పైనుంచి తీసి ఇవ్వాలి ఇప్పుడు. అంతే గైస్, దీంట్లో ఏముంటుంది ఇంకా నా బొంద ఏం ఉండదు. అంతే వాటి వీడియో. మీకు కూడా ఏదైనా కొంచెం మోటివేషన్ ఉంటుంది, మీకు కూడా తెలియని తెలుసుకుంటారని చెప్పాను అంతే. ఇవేవి నాకు ప్రమోషన్స్ కావు. ఇంకొక క్లారిటీ, ఇవేమి ప్రమోషన్స్ కాదు. సో సరదాగా అప్పుడప్పుడు వీడియోలు గైస్. నేను ఇదంతా డబ్బాలని ఎందుకు ఉంచానంటే, ఒకవేళ మన దగ్గర ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిష్ ట్యాంకర్ ఉంది గైస్, అది నేను యూస్ చేయట్లేదు. సో వాటి కోసం డబ్బా కావాలి కదా, అందుకే పెద్ద డబ్బా అగర వాళ్ళది ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను గైస్. అది వాడాలి అనుకుంటున్నాను కానీ అంటే కొంత ఎక్కువ మంది ఉంటే వండుకొని తినొచ్చు కదా. సో ఇద్దరికి ఒకళ్ళ కోసం, అమ్మ నా కోసం, నేను తినేటప్పుడు అమ్మ తిందా, అమ్మ తినేటప్పుడు నేను తిన్నాను అనమాట. సో ఒక్కొక్కళ్ళ కోసం ఏం చేస్తానని లైక్ తీసుకుంటూ ఉంటాను. బట్ ఇవన్నీ డబ్బాలు ఎందుకు పెట్టానంటే, వాటికి వచ్చినవి మళ్ళీ దాంట్లో పెట్టేయచ్చు కదా, షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏవి ఇబ్బంది లేకుండా అన్నట్టుగా నేను డబ్బాలు పెట్టాను. కానీ బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని సగం క్లియర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇది అంతా కూడా ఐకియాలో వచ్చిన పెద్ద డబ్బాలు అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ టైం వైట్ కలర్ది ఐకియాలోది, ఇలాంటిదే గైస్ సేమ్. ఇది 7,000 8,000కి వచ్చిందనమాట. దీంట్లో కూడా ఏంటి అంటే స్టఫ్ ఉంటుంది, జ్యువెలరీ సమ్ ఇవన్నీ ఉంటాయి, మేకప్ రిమూవర్వి ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఇంట్లో స్టఫ్స్, ఈ బ్యాంగిల్స్, లేస్, చెప్పాను కదా ఇది ఒక మినీ స్టోర్ రూమ్ లాగా నేను తయారు చేశాను వీటిని. సో కొంచెం సగ్రిగేట్ చేస్తూ తీయాలి ఇవన్నీ. సో యాక్చువల్గా బట్టలే ఎక్కువ ఉంటాయి ఇంకా. అంతే గైస్, ఇదంతా బెడ్ అంతా బట్టలే ఉన్నాయి, కాకపోతే డబ్బాలు అదంతా ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయాలన్నమాట. చెప్పాను కదా పైన పెట్టాల్సింది పైన పెట్టాలి, కింద పెట్టాల్సినవన్నీ పైనుంచి తీసుకొచ్చి మళ్ళీ కింద పెట్టాను అనమాట. కవర్స్ కూడా అంతే ఇలాగా. సో ఇలాంటివే తీసుకున్నాను గైస్, చెప్పాను కదా వీటికి యూజ్ అవ్వడానికి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చి మీషోలో తీసుకున్నాను నేను. పెద్ద కవర్స్ ఇవి కూడా సేమ్ ఇదే సైజ్ అనుకుంటా. ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. నా దగ్గర ఎక్స్ట్రా స్టఫ్ కూడా ఉంటుంది. అన్నీ ఎక్స్ట్రా పెట్టుకొని ఇల్లంతా ఇలా ఎక్స్ట్రా చేసేసాను. ఎక్స్ట్రా హోమ్, అది 3 bedroom ఉన్న ఒక బెడ్రూమ్ అంతా ఇంకా పైన అంతా విల్ల అయిపోయి ఉంది. బట్ ఏం చేయలేము. సో అంతే గైస్ ఇదే. సో ఇలాంటి మినీ రూమ్స్ ఉన్నప్పుడు కొన్ని యూజెస్ ఉంటాయి కదా అని మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, బాయ్ గైస్.
గైస్ చూసారా ఇవన్నీ ఎంత యూస్ఫుల్, ఇవన్నీ హాఫ్ సారీస్ అనమాట. ఇవన్నీ పైన ఎక్స్ట్రా డ్రెస్సెస్ పెట్టేశాను, కిందంతా ఇవన్నీ బ్లౌజెస్ గైస్. ఇలా నీట్గా సదురుకోవచ్చు గైస్. ఏదైనా బ్యాగ్స్ కావాలంటే ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు, ఈ బ్యాగ్స్ కింద పెట్టుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అనమాట. భలే ఉంది కదా, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నా. వాడుకోండి, వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. సో సరదాగా నా రూమ్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుంటే అలాగే చూపించాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.